కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మన హిస్టరీ అనేది చాలా వరకు కూడా తెలియదు. అవి ఏంటంటే పాత పుస్తకాల్లో అలాగా ఇమిడిపోయి ఉన్నాయి, కానీ బయటికి రావట్లేదు. ఏదైనా ఒక్క క్యారెక్టర్ని తీసుకొచ్చి దాన్ని చూపించి దాన్ని హీరో ఎలివేషన్ ఇస్తే కనుక మనం మళ్ళీ బ్యాక్ టు హిస్టరీకి వెళ్ళి దాన్ని రిఫర్ చేసి చేయడం అవుతుంది జరుగుతుంది. సేమ్ టైం ఇప్పుడు జరిగిన ఏదైతే ఒక మూవీని తీసుకురావడం జరిగిందో కేసరి 2 అని చెప్పని, ఆ మూవీ నుంచి మళ్ళీ ఒక క్యారెక్టర్ని మన అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ గురించి మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఈ సి శంకరన్ నాయర్ అనే పర్సన్ ఎవరు అనేది మీ వర్డ్లో ఒకసారి. ఇదే ఒక ట్రాజెడీ ఇదే అండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే గాంధీ, నెహ్రూ అంటారు అంతే. పటేల్ పేరు కూడా తీసుకుంటలేము మనం. 550 560 చిన్న చిన్న ప్రాంతాలు తీసుకొని భారతదేశం తయారు చేసిన పటేల్ కూడా అంత క్రెడిట్ ఇవ్వలేదు. అంబేద్కర్కి క్రెడిట్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ రాష్ట్రం మంచిది. భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 90s ఐ థింక్, ఒక బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో ఒక ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళే చేశారు అని నేను చెప్తున్నాను. కానీ వీళ్ళు ఎవరు లేనప్పుడు ఉన్న మనిషి సి శంకరన్ నాయర్. 1897లో కాంగ్రెస్ ఫామ్ అయింది. ఏఓ హ్యూమ్ ఫామ్ చేసింది 1890లో. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత అమరావతి కాన్ఫరెన్స్లో ఈ బికెమ్ ద ప్రెసిడెంట్. కాంగ్రెస్ది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. సో మనం ఎప్పుడు గురించి మాట్లాడాం, మనం 1947లో మన స్వాతంత్రం వచ్చింది, కానీ దానికన్నా ఒక 50-55 సంవత్సరాల ముందు జరిగిన ఒక ప్రాబ్లం ఇదాను. సో శంకరన్ నాయర్ గారు ఈ వాజ్ బోర్న్ ఇన్ పాలక్కాడ్, కేరళ. అక్కడి నుంచి బ్రిలియంట్, అకాడమిక్లీ చాలా బ్రిలియంట్ ఉండే. నాయర్ ఫ్యామిలీ. నాయర్ అంటే మన ఒక ఈక్వలెంట్ తీసుకోవాలంటే క్షత్రియాలు అని చెప్పొచ్చు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, ఫ్రమ్ కేరళ, నాయర్ కమ్యూనిటీ ఐఎమ్. కానీ నా పేరు కనుక నాయర్ లేదు. నా పేరంట మా మదర్ ఇంటి పేరు ఉంటుంది మా దాంట్లో. దట్ ఈస్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ అంట. సురేష్ కోచాటల్ ఇస్ మై మదర్స్ హౌస్ నేమ్. శంకరన్ నాయర్ గారి ఆటోబయోగ్రఫీ ఇప్పుడు నేను నా దగ్గర ఈ ఐప్యాడ్లో ఉంది. దాంట్లో కూడా ఈజ్ డిస్క్రైబింగ్ ద ఫస్ట్ ఒక 30 పేజీలు దాని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళ విలేజ్లో ఉన్న పాలిటిక్స్, వాళ్ళ విలేజ్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్, వాళ్ళ విలేజ్లో ఉన్న కస్టమ్స్ అండ్ రిచువల్స్, వాళ్ళ మర్మత్కాయం అని చెప్పి మా దాంట్లో మలయాళీ నాయర్ కస్టమ్స్లో ఉన్న అది మొత్తం ఇన్హెరిటెన్స్ గురించి అన్ని మాట్లాడుతున్నారు. దాని తర్వాత శంకరన్ నాయర్ గారు చెన్నైకి వెళ్ళారు. ఎందుకంటే కేరళలో ఆ టైంలో పెద్ద కాలేజెస్ ఏం లేవు, ఎస్పెషల్లీ పాలక్కాడ్లో ఒక కాలేజ్ ఉంది అంతే ఆ టైంలో. అది ఇప్పుడు కూడా ఉంది, విక్టోరియా కాలేజ్ అని చెప్పి. కానీ ఈ వాంటెడ్ స్టడీ లా. సో దానికోసం ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్కి వెళ్ళారు. అక్కడి నుంచి లా తీసుకొని లా డిగ్రీ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్. అప్పుడు వకీల్ అంటారు ఆ టైంలో. అప్పుడు వకీల్లో సీనియర్ మోస్ట్ అంతా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, జూనియర్ వాళ్ళు ఇండియన్స్ ఉంటారు. కొంతమంది పైకి వెళ్ళారు, కానీ చాలామంది 90% ఇండియన్స్ వకీల్గా పనిచేస్తారు, అసిస్టెంట్గా, సబార్డినేట్స్గా. అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్. జడ్జ్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత లాస్ట్లో హీ వాజ్ అపాయింటెడ్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్ అంటే భారతదేశం నడిపించే కౌన్సిల్. ఒక మన ఇప్పుడున్న క్యాబినెట్, మోదీ గారి క్యాబినెట్ అని చెప్పొచ్చు అట్లా. దానికన్నా శంకర్ నాయర్ కన్నా ముందు 2 ఇండియన్సే వచ్చారు. దానికన్నా ముందు ఎన్నికయ్యారనమాట. దానికి తర్వాత ది వాజ్ ద 3rd పర్సన్ టు జాయిన్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్లో చాలా అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ చాలా డీటెయిల్గా మాట్లాడారు దాని గురించి. ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా ఈ బుక్ ప్రింట్లో లేదు ఇప్పుడు, ఆటోబయోగ్రఫీ, కానీ అది PDF లెవెల్లో నా దగ్గర ఉంది. కావాలంటే ఒక 50 MB ఫైల్, అది ఎట్లా పంపించాలి మీరే డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇట్ ఈస్ అవైలబుల్ ప్రింట్ ఎడిషన్ PDFలో ఉందన్నమాట. కానీ ఈ బుక్లో చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఫస్ట్ నేను చెప్పినట్లు అతను బర్త్, అన్న విలేజు, డిస్ట్రిక్ట్, ఇదంతా డీటెయిల్ తీసుకొచ్చి దాని తర్వాత చదివిన తర్వాత నెక్స్ట్ ఈ కేమ్ టు ద స్టెప్ ఆఫ్ ఆయన ఒఫిషియల్గా బ్రిటిష్ హైరార్కీలో ఎట్లా పైకి వచ్చారని చెప్పేసి. సో దిస్ ఎంటైర్ థింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనకి అసలు మన ఇండియన్స్ పైకి రానియరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే సీనియర్ మోస్ట్, వాళ్ళే అన్నీ చేసుకుంటారని చెప్పి వాళ్ళదే ఉంటుంది. కానీ శంకరన్ నాయర్ వాజ్ ఎ వెరీ యూనిక్ మ్యాన్. ఆయన కొంచెం టెంపరమెంటల్ మ్యాన్. జడ్జెస్ కూడా చెప్తుంటే అంట ఆయన గురించి, అతని గురించి, దట్ హీ వాజ్ వెరీ టెంపరమెంటల్. హీ వాజ్ వెరీ కోపం వస్తుంది జల్లి, కానీ లాజికల్గా మాట్లాడతారు, చాలా లాజికల్గా మాట్లాడతారు. అండ్ లాజికల్ మాట్లాడడం కూడా కాదు, లా అనే సబ్జెక్ట్ మీద మస్తు పట్టుండే అతను. సో దాని తర్వాత ఈ జెనీవ్ లా బాగా ఇన్సిడెంట్, ఇప్పుడు మీరు అడగవచ్చు
కేరళలో ఉన్న ఒక మనిషి చెన్నైకి వచ్చి అప్పుడు మెడ్రాస్కి వచ్చి లా చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ ఈవెంట్ టు ఢిల్లీ నుంచి ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అతనికి శ్రీ శంకర్ నాయర్ ఫెల్ట్ దట్ ఉండకూడదు ఈ బ్రిటిష్ వాళ్ళతో అని చెప్పి రాజీనామా చేసేసారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు. కానీ సినిమాలో ఆ పాట చూపించట్లేదు, డైరెక్ట్లీ కేసుకి వెళ్ళిపోతున్నారు. అది సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు మనం. కానీ చాలా మటుకు శంకరన్ నాయర్ ఆయన క్యారెక్టర్ మంచిగా మౌల్డ్ చేశారు. అక్షయ్ కుమార్ నో ప్రాబ్లం అబౌట్, చాలా బాగా చేశారు. మాధవన్ హూ ఆర్గ్యూడ్ యాజ్ అపోనెంట్ లాయర్ ఫర్ ద బ్రిటిష్, అది యాక్చువల్లీ కేసు మొత్తం లండన్లో నడిచింది. సో టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది బేసిక్లీ ఒక ఇండియన్ ఒక జలియన్వాలా బాగ్, ఎందుకంటే ఇక్కడున్న పిల్లలు కూడా జలియన్వాలా బాగ్ ఏంటంటే ఏదో ఉన్నారు, కాల్పులు జరిపారు, చాలామంది చనిపోయారని. కానీ దాని వెనక ఉన్న కుట్ర ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారు, అది ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే ఒకటి ఈ సినిమా చూడాల్సిందే. అట్లీస్ట్ అడల్ట్స్ వెళ్ళి చూసిరండి, మీరు చూడాల్సిందే. ఎందుకంటే నేను ఇవాళ వెళ్ళి థియేటర్లో 10 మంది కూడా లేరు, అది ట్రాజడీ. కానీ ఒక కమర్షియల్ సినిమా వస్తే మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది. ఇక్కడ మన హిస్టరీ, దాచిపెట్టిన హిస్టరీని చూపిస్తుంది. ఎస్ సార్, డెఫినెట్గా రైట్. ఇందాక మీరు అన్నట్టుగానే జలియన్వాలా బాగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అంటే ఏదో ఒక సబ్ క్రౌడ్ని అక్కడ పెట్టేసి వాళ్ళందరి మీద అరాచకంగా ఉచ్చకోత కోసారని చెప్పడం జరుగుతుంది. రైట్, వాళ్ళు డీటెయిల్గా ఇందులో స్టోరీలోకి వెళ్తే వాళ్ళు ఎంతమందిని అట్లా గ్యాదర్ చేశారు, ఎన్ని రౌండ్స్ వాళ్ళ మీద కాల్పులు చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అసలు ఇవన్నీ కూడా డీటెయిల్గా మూవీలో అనేది చూపించడం జరిగింది. కానీ మూవీలో అది కూడా చూపించారంటే యాక్చువల్ కౌంట్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పలేదు. 1600 మంది అని చెప్పారు, 1650 అని. కానీ ఒఫిషియల్ అన్అఫిషియల్ రికార్డులో దానికన్నా డబుల్ మంది చనిపోయారు. బాడీ అంతా రివర్లో పోసేసారు, నాలాలో పడేశారు. సో కౌంట్ ఎక్కడ రాలేదు ఒఫిషియల్గా, ఎందుకంటే వాళ్ళు చేసిన పెద్ద కుట్ర ఇది. జలియన్వాలా బాగ్ ఒక మన హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్. ఇవాళ దాకా ఇంతక సినిమాలు లాస్ట్లో కూడా చూపిస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఇవాళ దాకా సారీ అని చెప్పలేదు. మనం ఎక్కువ అడగట్లేదు వాళ్ళ దగ్గర, మీరు చేసింది తప్పు అని చెప్పండి. అనామ్డ్ చిన్న పిల్లల నుంచి మహిళల నుంచి పెద్ద మనుషులు అందరిని చంపేశారు. వాళ్ళు ఏం చేశారని చెప్పి వాళ్ళని టెర్రరిస్ట్గా చెప్పేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చూపించి వాళ్ళు చేపించిన పని, అది కుట్ర. కానీ బ్రిటిష్లో దాంట్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారని చూపించారు సినిమాలో కూడా. అండ్ శంకరన్ నాయర్ క్యారెక్టర్ కూడా ద మౌల్డింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పుస్తకం చదవమంటే PDF ఫైల్లో మీరు మీరు చూసుకుంటూ పోతారు, కానీ దాన్ని డ్రమటైజ్ చేయడం ఇంకోటి. సో అక్షయ్ కుమార్ అది చాలా బాగా చేశారు. అంటే అట్లీస్ట్ ఏదో హిస్టరీలో లేని మనిషి కాదు కదా, హిస్టరీలో ఉన్న మనిషి. సో మనకు కూడా తెలియదు, నాకు తెలియకుండా నేను దీనికన్నా ముందు బిఫోర్ ద ట్రైలర్ వచ్చేకన్నా ముందు మా ఊరు పక్కనే 70 kilometers ఫ్రమ్ త్రిశూర్ టౌన్ ఈజ్ పాలక్కాడ్. కానీ నెక్స్ట్ టైం నేను కేరళకి వెళ్తున్నప్పుడు ఆయన అంత్యక్రియలు జరిగిన ప్లేస్కి వెళ్ళాల్సి అనుకున్నది. అది భారతపుడ అంటారు, మా దగ్గరే పెద్ద రివర్ ఒకటి ఉంది. ఆ రివర్ పక్కన పాలక్కాడ్ దగ్గరే అంత్యక్రియలు చేశారు. చనిపోయింది మెడ్రాస్లో 1937లో, మనకు ఆ స్వాతంత్రం వచ్చాకనే 10 సంవత్సరాల ముందు. సో ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద లెజెండరీ ఫిగర్ని మనం రికగ్నైజ్ చేయలేదు. ఇది ఒకరే కాదు, మనం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, రాణి అబ్బక్క అని చెప్పి మ్యాంగ్లూర్ దగ్గర షీ వాజ్ అ బ్రిలియంట్ క్వీన్. మొత్తం పోర్చుగీస్ బెటాలియన్ కంప్లీట్ కొట్టేసి ఖతం చేసేసింది, 2300 మందిని. దాని తర్వాత కుండాపూర అని చెప్పి నార్త్ ఉడిపి కన్నా పైకి వెళ్ళి అక్కడ కూడా మొత్తం బెటాలియన్ ఫినిష్ చేసేసింది. కానీ మన హిస్టరీ బుక్స్లో రాణి అబ్బక్క పేరు ఎక్కడ లేదు. అల్లూరి సీతారామరాజు మన తెలుగులోకి చాలా పరిచయం, కానీ ఏదో ఒక సినిమా వచ్చింది, అది కృష్ణ గారు యాక్ట్ చేశారనుకుంటా. అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసిన గుర్తుంది నాకు. ఆ సినిమా తర్వాత సీతారామరాజు గారి హిస్టరీ ఏంటి, నార్త్ ఇండియన్ టెక్స్ట్ బుక్స్లో ఉందా అంటే అట్లీస్ట్ CBSE బుక్స్లో ఉందా, ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, అది మీలాంటి ఛానల్స్ కూడా వెళ్ళి చూడాలి, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ అయిపోయింది కదా. దాని తర్వాత అహోం రాజాస్ అస్సాంలో 800 సంవత్సరాలు ఒక్క మొఘల్ని కూడా కాల్పెట్టనీయలేదు వాళ్ళు అస్సాంలో. అప్పుడు అస్సాం అనే ఒక స్టేట్ లేదు, అహోం అంటారు ఆ టైంలో. నార్త్ ఈస్ట్ మొత్తం, అప్పుడు మేఘాలయ మణిపూర్ అట్లేం లేదు, మొత్తం నార్త్ ఈస్ట్. వాళ్ళు అక్కడ ఆ పక్కన రానియలేదు, ఆలోచించండి. సో అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన షాబాజ్ సినిమా వచ్చిన తర్వాతనే అందరికి సాంబాజీ ఎవరని తెలిసిపోయింది, దాని మీద గొడవ ఇంకోటి, అది వేరే. కానీ మన హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ మర్చిపోయిన వాళ్ళు ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. అంటే మళ్ళీ మీకు అదే హిస్టరీ తిరిగి వస్తుంది. ప్రాబ్లమ్ విత్ టుడేస్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఏంటంటే
ఎందుకు లేకపోయినా అయిపోయింది కదా, ఎప్పుడో ఎవరో చచ్చాడు, ఏం చేశాడని. మీకు స్వాతంత్రం వచ్చింది తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఇవాళ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ దెమ్. మీకు ఇప్పుడున్న ఫ్రీడమ్, మీకు ఇప్పుడున్న డెమోక్రసీ అంతా తీసుకొచ్చిన వాళ్ళు. కానీ మన దగ్గర హిస్టరీ బుక్స్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళే ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, వీళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చారు.